మండలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాపూరు మండల పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాపూర్ ఎస్ఐ వెంకట్ రాజేష్ ఆధ్వర్యంలో పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలిస్తామని తెలిపారు. వాహనదారులు హెల్మెట్ తీసుకువచ్చిన తర్వాతే వాహనాన్ని అప్పగిస్తామని స్పష్టం చేశారు. జరిమానాలు వేయడం కంటే ప్రాణరక్షణే ముఖ్యమని భావించి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం వేసవికాలం కావడంతో ప్రజలు రాత్రుల్లో ఇళ్లకు తాళాలు వేసి డాబాలపైన బయట నిద్రించేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. పిల్లలు సెలవుల్లో ఈత కోసం బావులు, చెరువులు, కాలువలకు వెళుతుంటాలని, అటువంటి సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపకుండా పర్యవేక్షించాలని కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం వీధిన పడుతుందని, మద్యం సేవించి వాహనాలు నడిపి తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రాపూర్ ప్రజలకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా సర్కిల్ వైజ్గా రాపూర్ మండలంలో ఈ రోజున స్పెషల్ డ్రైవ్ ఓన్లీ ఆన్ హెల్మెట్స్ మీద అవేర్నెస్ క్యాంప్ చాలాసార్లు చేశాము. ఈ రోజున అవేర్నెస్ చేసి ఆల్రెడీ ఈ వెహికల్ చలానాలు వేయటం అని హెల్మెట్స్ తెప్పించుకోవద్దు బండి వెహికల్ ఇవ్వడం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా రాపూర్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాల్సిందే. హెల్మెట్ లేకపోతే మాత్రం వెహికల్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత బండి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాము. ఎందుకంటే మోర్ యాక్సిడెంట్స్ టూ వీలర్స్ వల్ల జరుగుతున్నాయి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మీ ప్రాణాల వల్ల మీ ప్రాణాలు పోయి ఇంట్లో కుటుంబ పరిస్థితి వేరే విధంగా తయారవుతుంది. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్లో సమ్మర్లో ఆరు బయట నిద్రించడం, అలాగే ఇంటి తాళాలు వేసి డాబాల మీద వెళ్ళి పడుకోవటం, అలాగే ప్రయాణాల సమయంలో మీ విలువైన వస్తువులు జాగ్రత్త మీ కనుసన్నల్లోనే మీ దగ్గరలో ఉండేట్టుగా మీ హ్యాండ్ ఓవర్లో ఉండేట్టుగా చూసుకోవాలి. అలాగే ఈ చిన్నపిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్కి నీళ్ళల్లో స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు. ఇవి కూడా గమనించాలి. పిల్లల్ని బయట పంపించద్దు. హాలిడేస్ వచ్చిన పిల్లల్ని బయట పంపించడం ఇలా చేయొద్దు. దయించి పోలీసు వారికి సహకరించాలి. చలానాలు వేసే కంటే మా ఉత్తమ మార్గం మా ఆఫీసులు చెప్పేది హెల్మెట్ ఇప్పించి ఏర్పాటు చేసి పంపించమంటున్నారు. ముఖ్యంగా అదే మేము ట్రై చేస్తున్నాం. అధికారులు ఈ విధంగా మాకు తెలియజేస్తూ ఉన్నారు. మీకు కూడా రాబోయే ప్రజలు ఈ రోజు నుంచి నిన్న నుంచి స్టార్ట్ చేశాము. ఈరోజు మేము నా తరఫున నేను స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గమనించాల్సిందిగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.